ఇది ప్యూర్ కక్ష సాధింపు ప్రోగ్రామే. అందులో భాగంగానే ఒక్కొక్కడి మీద 7, 8 కేసులు పెట్టేస్తున్నారు. మీ చావు మీరు చావండి అంటున్నారు. హ్మ్. ఇప్పుడు వంగవీటి రంగా గారి మరణానంతరం జరిగినటువంటి ఆ విధ్వంసానికి సంబంధించి అనేక మంది మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ రద్దు చేశారు. అలా రేపు వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఈ కేసులన్నీ రద్దు చేయొచ్చు, కొత్త కేసులు పెట్టచ్చు. అలాగే వాళ్ళ ప్రభుత్వం వచ్చాక ఆ కేసులు రద్దు చేయొచ్చు. కాబట్టి ఇలా మేము 7, 8 స్టేషన్స్లో కేసులు పెడతాం. అన్ని కంటెంట్ ఒకటే. ఇదే లాంగ్వేజ్కి ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టిన మాటకే 7, 8 స్టేషన్స్లో కేసులు నమోదవుతాయి. ఆయన లోకేష్ గురించి మాట్లాడిన దానికే ఒక 7, 8 స్టేషన్లలో కేసులు బుక్ అవుతాయి. ఏమైపోవాలి వీళ్ళ జీవితం వాటి చుట్టూ 4 కోర్టుల్లో వాయిదాలకు జరగడంతో జీవితం అయిపోతుంది. అందుకని అలా హెరాస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే కేసులు పెడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద పెట్టుకోవచ్చు, భార్గవ మీద పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇవి బయటకు వచ్చేసిన పేర్లే. వీటికంటే ముందు ఉన్నటువంటి జాబితా ఒకటి ఉంది. ఆ జాబితా ప్రకారం ఎవరెవరు పెడతారు అనేది చూద్దాం. ఇది కక్ష సాధింపు కార్యక్రమం అనేది ప్రజలలోకి ఇంకితే దీని తాలూకా నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. జనం మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఈ అరెస్టులు చేయటం కోసం కాదు కదా మేము అధికారం ఇచ్చింది నీకు, నువ్వేదో మంచి పరిపాలన అందిస్తావని ఇచ్చాం. వాళ్ళేదో మిమ్మల్ని తిట్టారని మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ ఏదో చేస్తారని ఆ ప్రోగ్రాం మాకు లేదు. మీకుందేమో మాకు తెలియదు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే చెప్పు ఉండాల్సింది. ఏది అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ తోలు తీస్తాం అని చెప్పి మీరు మీ మేనిఫెస్టోలో మొదటి వాక్యం పెట్టుంటే అప్పుడు మేము ఓట్లు వేసి ఉండేవాళ్ళం కాకపోవచ్చు. మీరేదో సూపర్ 6 అన్నారు, బోల్డ్ హామీలు ఇచ్చారు, ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తామన్నారు, కామోస్ అనుకుని ఓట్లేసాం మీకు. వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశాం. మీరు వచ్చి అసలు ఇదే ప్రధానమైన కార్యక్రమం, ఇది జరగకపోతే ప్రపంచం ఏమైపోతుందో అంటే అలాగా. పైగా ఇక్కడ ఉద్ధరించింది ఏమిటి? మీరు మాట్లాడింది అదే, వాళ్ళు మాట్లాడింది అదే. భాషలో తేడా ఉంది. అందుకని జనాలకు కూడా చిరాకు మొదలైంది. ఇప్పటికైనా ఈ గోల ఆపి కావాలంటే నీకు అంత సంస్కారం ఉంటే మీ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయి. లాంగ్వేజ్ ఎవరు ఈ రకమైన ఈ భాషని ఎక్కడ ఏ ప్రసార మాధ్యమాల ముందు వాడినప్పటికీ కేసులు పెడతాం, ఎవరు వాడినా కేసులు పెడతామని చెప్పండి. ఓకే, ఏదో ఒక కల్చర్ని ప్రమోట్ చేస్తున్నారు మీరు, చాలా గొప్పవారు అని చెప్పి దండం పెడతాం. బహుశా పౌసానికి ఇంటర్నల్గా ఇష్టం ఉండకపోవచ్చు. ఇవి అనివార్యంగా జరిగిపోయినటువంటి వ్యవహారాలుగా భావిస్తూ ఉండుంటాడు. ఎందుకు ఇష్టం లేదంటే వీళ్ళు రావటం వలన స్టిల్ ఇప్పటికీ తన రిలేషన్ కొనసాగుతుంది అని బయట ప్రపంచం అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఆయన ఆల్రెడీ తెల్లజెండా ఎగరేశాడు. నేను రాజకీయాల్లో లేను, రాజకీయాలకి నాకు ఏ సంబంధం లేదు, నన్ను దయచేసి రాజకీయ దృష్టితో చూడొద్దు అని చెప్పి కోరుతూ నన్ను తిరిగి సినిమా రంగంలోకి తీసుకోండి అన్న పద్ధతిలో ఆయన ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాదాపు 6 నెలల తర్వాత జరిగినటువంటి దాడిది. ఓకే, ఏది అరెస్టు, ఈ వ్యవహారం అంతా. అందుకని ఆయన మూడు సరెండర్ మూడ్లో ఉన్నాడు. ఆయన ఏదో పద్ధతిలో బయటపడాలి ఈ కేసుల్లో నుంచి అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ పీటీ వారెంట్లు ఇష్యూ అవుతాయి. ఈ పీటీ వారెంట్లు అన్నీ వచ్చిన తర్వాత ఆయన వాటి అన్నిట్లోనూ బెయిల్ పొంది బయటకు రావాల్సి ఉంటుంది. అందుకని అంత ఈజీ వ్యవహారంగా కనిపించట్లేదు. ఇక ఆయన ఏదైనా చెప్పుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పకపోతే కుదరదన్నారు అందుకని చెప్పాను అని కూడా చెప్పించవచ్చు. ఆయనతో పెద్ద కష్టమేం కాదు. పోలీస్ ఇంట్రాగేషన్లో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు అంటే ఒక విచిత్రమైన వాతావరణంలోకి వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగానే సైకలాజికల్గా. దీనిలో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిదే మోటోగా నిలబడుతుంది ఆ టైంలో. ఓకే, నిలబడినప్పుడు వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలు చాలా చెప్పి వాళ్ళతో చెప్పించి ఇదే కదా జరిగింది, ఇలాగే జరిగి ఉంటుంది కదా అంటారు. వాళ్ళు చెప్పరు. మీరే మాట్లాడారా, ఎవరైనా స్క్రిప్ట్ పంపించారా అంటే అందులో తను బయటపడటానికి అవకాశం ఉన్నటువంటి మార్గాన్ని అన్వేషించి అవునండి ఎవరో పంపిస్తే మాట్లాడారు నాకెందుకు అంటాడు. ఓకే, బయట నుంచి వచ్చిన స్క్రిప్టులకి నేను మాట్లాడాను తప్ప నాకేం తెలియదు అని పక్కన ఒక వాక్యం రాసుకుంటారు. ఎవరు పంపించారు వాళ్ళు ఆ స్క్రిప్ట్లు? సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా
అంటారు. అంటాడు ఆయన. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి పంపించినటువంటి స్క్రిప్టులనే నేను చదివేవాడిని. వీటిని ఎవరు ప్రమోట్ చేసేవారు? సజ్జల భార్గవే కదా అంటారు వీళ్ళే. అంటాడు ఆయన. ఈ పద్ధతిలో డిజైనింగ్ జరుగుతుంది. ఓకే. సో వీళ్ళు స్టేషన్లో ఆయన్ని విచారించిన సందర్భంగా వెల్లడైనటువంటి విషయాలన్నింటినీ వాళ్ళు దానిలో నమోదు చేశారు. వీటి ఆధారంగా సజ్జల భార్గవ్ మీద కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు దానిలో. ఇవే కాదు, ఇంకా 100 కేసులు పెట్టుకోవచ్చు కావాలంటే. అసలు టోటల్ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్త వరకు కేసులు పెట్టుకోవచ్చు.